హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, మన దేశ ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతమే లే లడాక్. మంచు కొండలు, ప్రత్యేకమైన సాంప్రదాయాలు, టూరిజం, ఇంకా చెప్పాలంటే కార్ బైక్ రైడ్ల కోసం ఆ ప్రాంతాన్నే ఎంచుకుంటారు మన దేశవాసులు. కానీ ఈ ప్రాంతం పేరు ఇప్పుడు అనుకోకుండా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇటీవల లే లడాక్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి రోడ్లపైకి వచ్చారు. అయితే లే లడాక్లో అసలు ఏం జరిగింది, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, వారి డిమాండ్స్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు దీనిపై ఏమంటున్నారు? ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న సోనం వాంగ్చుక్ అసలు ఎవరి అయినా పీస్ఫుల్ గా హంగర్ స్ట్రైక్ చేసుకుంటున్న ఈ సమయంలో ఎందుకు ఆ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియోలో చేద్దాం. కాబట్టి వ్యూవర్స్, ఈ వీడియోని మీరు పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూసి తర్వాతనే ఒక అభిప్రాయానికి వస్తారని ఆశిస్తున్నాను. వ్యూవర్స్, లడాక్ పేరు వినగానే మనకు మొదటగా గుర్తుకొచ్చే దృశ్యాలు ఏంటి? అందమైన ప్రకృతి సోయగాలు, ఎంతో పీస్ఫుల్ వాతావరణం, స్నేహపూర్వకంగా మెదిలే అక్కడి ప్రాంత ప్రజలు. అయితే అక్కడ ప్రజలు చాలా ఏళ్లుగా కొన్ని డిమాండ్ల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2021లో లే ప్రాంతానికి చెందిన లే అపెక్స్ బాడీ, కార్గిల్ ప్రాంతానికి చెందిన కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అనే సంస్థలు స్థాపించుకుని వారి డిమాండ్ల కోసం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వారి డిమాండ్స్ ఏంటంటే రాష్ట్రంగా గుర్తింపు, అంటే ఒక స్టేట్గా రికగ్నిషన్ పొందడం. రెండోది 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చడం, అంటే ట్రైబల్ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, వారి హక్కులను కాపాడుకోవడం. అదేవిధంగా తమ సంఘంలోని ప్రజలే తమ వ్యవహారాలను నిర్వహించుకునేలా సెల్ఫ్ గవర్నెన్స్కి అవకాశం కల్పించడం. దాంతోపాటు సెన్సిటివ్ బార్డర్ ఏరియాలలో సంఘర్షణను తగ్గించి రాజకీయ స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. మూడవది పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం. నాలుగవది 2 పార్లమెంట్ సీట్లని కేటాయించడం. దీంతో పాటు లోకల్ ఐడెంటిటీ, కల్చర్, భాషలు, పర్యావరణ సమస్యలు మరియు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వంటి డిమాండ్స్ ఉండనే ఉన్నాయి. 2023 జనవరిలో లడాక్ ప్రాంతానికి చెందిన సోనం వాంగ్చుక్ అనే ఒక కార్యకర్త పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. ఇండస్ట్రియల్ మరియు మైనింగ్ ప్రణాళికల వల్ల పర్యావరణానికి ఎంత ముప్పో దేశ ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాడు. దాంతో కఠినమైన చలిని కూడా లెక్క చేయకుండా 5 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. అదే సమయంలో లే అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ సంఘాలు కూడా నిరసనలు తెలిపాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఢిల్లీలో సైతం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించి హోంశాఖ ఆధ్వర్యంలో హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ హెచ్పిసి కమిటీ కేడీఏ మరియు ఎల్ఏబి ప్రతినిధులతో పలుమార్లు చర్చించిన ఆ చర్చలు సఫలం కాలేదు. దీంతో 2024 ఫిబ్రవరి 3 మరియు మార్చ్ 6వ తేదీల్లో ఎల్ఏబి మరియు కేడీఏ నేతృత్వంలో లే ప్రాంతంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. మరోపక్క సోనం వాంగ్చుక్ సైతం 21 రోజుల హంగర్ స్ట్రైక్ సిద్ధపడ్డాడు. అప్పటికి 9 రౌండ్ల చర్చలు జరిగినా వారి డిమాండ్లు మాత్రం నెరవేరలేదు. తర్వాత ఎల్ఏబి మరియు కేడీఏ సంఘాలకు చెందిన వందలాది మంది లడాక్ వాసులు సోనం వాంగ్చుక్తో కలిసి సెప్టెంబర్ 1, 2024న ఢిల్లీ వైపు 1000 కిలోమీటర్ల దూరం మార్చ్ ప్రారంభించారు. పర్యావరణ సమస్యలు మరియు కాన్స్టిట్యూషన్స్ డిమాండ్స్ ని వాళ్ళు హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఢిల్లీ సరిహద్దు దగ్గర బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం అసెంబ్లీ ప్రొహిబిషన్ ను ఉల్లంఘించినందుకు గాను అక్టోబర్ 1న ఢిల్లీ పోలీసులు వాళ్ళందరినీ డీటైన్ చేశారు. 2025 మార్చ్ మరియు మే నెలల్లో కూడా చర్చలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ నియమావళిని రూపొందించి అనౌన్స్మెంట్ చేసిన సందేశం ఏంటి అంటే లోకల్స్కి 85% రిజర్వేషన్స్. దానికి తోడు డొమిసైల్ హోదా పొందాలి అంటే పర్మనెంట్ రెసిడెన్సీ పొందాలి అంటే అక్కడి ప్రజలకు 15 సంవత్సరాల రికగ్నిషన్ అవసరము అని. దాంతోపాటు LAHDC లడాక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, అందులో మహిళలకి 33% రిజర్వేషన్స్, అదేవిధంగా 5 భాషల గుర్తింపు. వీటన్నిటికీ ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా తమ డిమాండ్స్ అయినటువంటి సపరేట్ స్టేట్హుడ్ మరియు 6th షెడ్యూల్ స్టేటస్ ఫర్ లడాక్ను సాధించుకునేంత వరకు వారి ఆందోళన విరమించవద్దు అని సెప్టెంబర్ 10, 2025న సోనం వాంగ్చుక్ మరియు ఇతర 15 మంది లే అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు 35 రోజుల హంగర్ స్ట్రైక్ ని ప్రారంభించారు లడాక్లో. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 20న ఒక ప్రకటన జారీ చేసింది. దాని సారాంశం ఏంటంటే హెచ్పిసి, ఎల్ఏబి మరియు కేడీఏలతో తదుపరి చర్చలు అక్టోబర్ 6న ఢిల్లీలో జరుపుతామని. కానీ సోనం వాంగ్చుక్ మాత్రం ఈ చర్చలు ఒక పక్షపాతమైనవని, అదేవిధంగా చాలా ఆలస్యం జరిగేలా చూస్తున్నారని, ఎప్పుడైతే చర్చల ద్వారా త్వరగా మా డిమాండ్లను నిర్వహిస్తారో అప్పుడే చర్చలు నిర్వహించండి అని ఆయన పట్టుబట్టి కూర్చున్నారు. హంగర్ స్ట్రైక్లో కూర్చున్న 15 మందిలో 2 ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సెప్టెంబర్ 23న వారిని
ఆసుపత్రికి తరలించారు. దానికి నిరసనగా లే అపెక్స్ బాడీకి సంబంధించిన కొందరు సభ్యులు సెప్టెంబర్ 24న లే ప్రాంతంలో కంప్లీట్ షట్ డౌన్ మరియు ప్రొటెస్ట్కు పిలుపునిచ్చారు. ఇక ఈ ఆందోళన హింసాత్మకంగా మారి ప్రొటెస్టర్స్ రాళ్లు రువ్వటం, షాపులకు నిప్పులు పెట్టడం, పోలీసులతో వాగ్వాదానికి దిగటం, అంతేకాకుండా బీజేపీ కార్యాలయాన్ని దహనం కూడా చేశారు. ఈ ప్రొటెస్ట్ అదుపు తప్పుతుంది అని గమనించిన పోలీసులు గ్యాస్ షెల్స్ ఫైర్ చేసి లాఠీ చార్జ్ చేసి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఇందులో 4 మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. అందులో 30 మంది పోలీసు బలగాలు కూడా ఉన్నారు. దీంతో లే ప్రాంతంలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం కర్ఫ్యూ విధించారు. కొనసాగుతున్న లడాక్ ఫెస్టివల్ని సైతం రద్దు చేశారు. సోనం వాంగ్చుక్ తన 15 డేస్ హంగర్ స్ట్రైక్ని ఆపేసి పీస్ కోసం విజ్ఞప్తి చేశారు. ఆయన తన సందేశంలో ఆయన అనుచరులకు చెప్పిన మాటలు ఏంటి అంటే, హింస మన మార్గం కాదని, అహింసతోనే మన డిమాండ్స్ నెరవేర్చుకోవచ్చు అని ఆయన తెలిపారు. అయినా కూడా ప్రభుత్వం మాత్రం ఆయన పైన నింద వేస్తూ ఆయన ప్రొవొకేషన్తోనే ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటుంది. కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ కూడా లే అపెక్స్ బాడీ విధంగానే సెప్టెంబర్ 25న బంద్కు పిలుపునిచ్చింది. దీంతో లే, కార్గిల్ మరియు లడాక్ వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగింది. లేలో అన్ని స్కూల్స్ మూతపడ్డాయి, ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యారు. సెప్టెంబర్ 26న వాంగ్చుక్తో పాటు 2 కౌన్సిలర్లను, వారితో పాటు 60 మంది సివిలియన్లను నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టు చేసి జోధ్పూర్ జైల్లో బందీ చేశారు. లే అపెక్స్ బాడీ తమ ఆందోళనపై జరుగుతున్న అసత్య ప్రచారం, మరణాలపై దర్యాప్తు డిమాండ్, అదేవిధంగా అరెస్ట్ అయిన వారి నాయకుల విడుదల కోరుతూ సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వంతో జరగాల్సిన నాన్ అఫీషియల్ మీటింగ్తో పాటు అక్టోబర్ 6న జరగాల్సిన మీటింగ్ను కూడా రద్దు చేసుకుంది. అరెస్ట్ అయిన వారిని విడిచిపెట్టేంత వరకు గవర్నమెంట్తో ఎలాంటి చర్చలు జరపబోమని లే అపెక్స్ బాడీ సంఘం తెలిపింది. కాబట్టి వ్యూవర్స్, ఇది మన దేశీయ సమస్య. ప్రజల సరైన డిమాండ్లను పట్టించుకోకపోవటమే ఈ ప్రొటెస్ట్కి దారితీసిందని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. లడాక్ కూడా ఇప్పుడు ఒక కాశ్మీర్లా మారుతుందేమోనని ఒకంత భయంగానే ఉంది. ఇలాంటి సెన్సిటివ్ ప్రాంతాలలోని ప్రజల సమస్యలను, వాళ్ళ డిమాండ్స్ను ప్రభుత్వం లేదా అధికారులు తెలుసుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాలనేది దేశ ప్రజల అభిప్రాయం. సో వ్యూవర్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచడం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ రూపంలో మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. జై హింద్.